ఓం నమ శివాయ. కార్తీక పురాణము 30వ అధ్యాయము. కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి. నైమిషారణ్య ఆశ్రమంలో శౌనకాది మహామునుల అందరకు సూత మహాముని తెలియచేసిన విష్ణు మహిమను, విష్ణు భక్తుల చరిత్రమును విని ఆనందించి వేయినోళ్ల కొనియాడిరి. శౌనకాది మునులకు ఇంకనూ సంశయములు తీరనందున సూతునిగాంచి, ఓ ముని తిలకమా, కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాచార పరులై జీవించుచు సంసార సాగరము తరింపలేకున్నారు. అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా? ధర్మములన్నిటిలో మోక్ష సాధనకు ఉపరించు ఉత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమ దేవమెవరు? మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతి క్షణము మృత్యువు వెంబడిచున్న మానవులకు సులభంగా మోక్షము పొందగల ఉపాయము ఏమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము కాన దీనిని వివరించి తెలియజేయమని కోరిరి. అంతా సుతుడు ప్రశ్నను ఆలకించి, ఓ మునులారా, మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు. కార్తీక వ్రతము వలన యాగాది క్రతువులో నడిచిన పుణ్యము, దానధర్మ ఫలము చేకూరును. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించి ఉన్నాడు. ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతేకాదు, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు. అయినను సూక్ష్మముగా వివరించదను. కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను, శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశి యందు ఉన్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరి నదీ స్నానం చేయవలను. దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజించవలేను. తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయవలేను. ఈ నెల రోజులు పండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమును గాని శివాలయమును గాని ఆవునేతితో దీపారాధన చేయవలెను. ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనం చేయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులారాశి యందు ఉన్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుట శక్తి ఉండి కూడా ఆచరించక గాని, లేక ఆచరించు వారులను చూసి ఎగతాళి చేసిన గాని, వారికి ధనసహాయం చేయువారికి అడ్డుపడిన వారును ఇహమందు అనేక కష్టములు పాల్గొటేగాక వారి జన్మాంతము మందు నరకలోకన పడి యమముఖుల చేత నానా హింసల పాలు కాగలరు. అంతేగాక అట్టివారు 100 జన్మల వరకు చండాలహీనుల జన్మలెత్తుడు. కార్తీక మాసంలో కావేరీ నదిలో కానీ, గంగా నదిలో కానీ, అఖండ గౌతమి నదిలో కానీ స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వసుఖములను అనుభవించుటయేగాక జన్మాంతములకు వైకుంఠ వాసములు కలదు. సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమమైన మాసమది. అధిక ఫలదాయకమైనది, హరిహరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారనుకున్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠముకు పొందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతమాచరించబడి కోరిక పుట్టును. దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా అసహ్యము కలుగును. కాన ప్రతి మానవుడు ఈ పరమసత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడువక ఆచరించవలను. ఇట్లా నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణం చేసి జాగరణ నుండి మరునాడు ఒక బ్రాహ్మణుకు భోజనం ఇచ్చినచో నెల రోజు చేసిన ఫలంతో సమాన ఫలము కలుగును. ఈ మాసంలో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యకా దానము చేసినచో ఎప్పటికీ తరివి కానీ పుణ్యము లభించును. ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవరైనను సరే సదా హరినామస్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ
దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకము వచ్చును. ఈ కథను చదివిన వారికి వినిన వారికి శ్రీమన్నారాయణు అష్టైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగజేయును. త్రింశాధ్యాయము 30వ ఆఖరి రోజు పారాయణం సమాప్తము. ఓం నమ శివాయ. ఓం సర్వేషాం సద్భిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణాం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. పోలి సర్గమునకు వెళ్ళు కదా. అనగనగా ఒక చాకలిది, దానికి 4 కొడుకులు 4 కోడళ్ళు కలరు. ఆ చాకలిది 3 కోడళ్ళు. ఆశ్వయుజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున స్నానం చేసి దీపములు పెట్టుకునేవారు. ఈ విధంగా నెల రోజులు చేసి తరువాత కార్తీక బహుళ అమావాస్య నాడు తెల్లవారుజామున లేచి కడసారపు కోడలితో మేము స్నానమునకు వెళ్ళుచున్నాము. మేము వచ్చే వరకు ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండవలసిందని చెప్పి చాకలిది 3 కోడళ్ళు స్నానముకు వెళ్ళి అప్పుడు చిన్న కోడలు లేచి చల్లవేసిన కవ్వమునకు అంటుకున్న వెన్న ఊడ్చుకొని పత్తి చెట్టు కింద పడియున్న ఒక పత్తి కాడ తెచ్చుకొని ఒత్తి వేసి నూతి వద్ద స్నానం చేసి దీపం వెలిగించి అత్తగారు చూడకుండా ఉండుటకు ఆ దీపం మీద చాకలి బాణమూత పేసినది. అప్పుడు దానికి ఆకాశం నుండి విమానం వచ్చినది. ఆ చిన్నది విమానం ఎక్కి బొందెతో కూడా స్వర్గమునకు వెళ్ళుచుండెను. ఆమె అలా చేయుట ఏటి వద్దున దీపములు పెట్టుకొనుచున్న వాళ్ళందరూ చూసి చాకలి పోలి స్వర్గమునకు వెళ్ళుచున్నది అని అంటూ అందరూ ఆశ్చర్యపడి సాగిరి. అంతా మా కోడలేమిటి, స్వర్గమునకు వెళ్ళలేమిటి అని చాకలిది దాని 3 కోడళ్ళను ఆశ్చర్యంతో చూసిరి. అలా చూచి ఆ 4 విమానం మీద వెళ్ళుచున్న చిన్న కోడలి కాళ్ళు పట్టుకునేది. విష్ణుమూర్తి వచ్చి, నీవు ఈ కోడలిని విడిచిపెట్టి మిగిలిన 3 కోడలను తీసుకుని వెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపము పెట్టుకున్నావు. ఈమె శ్రద్ధాశక్తులతో పెట్టుకుంది కాబట్టి దీనికి బొందెతో స్వర్గము ఇచ్చినాను. నీవు అడవుల పాలై పొమ్ము అని శాపం పెట్టి వెళ్ళిపోయాను. ఈ కథ చెప్పి అక్షతలు వేసుకునవలెను. దీనికి ఉద్యాపనము లేదు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.